న్యూస్ అయితే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బోర్డు ట్రస్ట్ చైర్మన్ అదేవిధంగా మెంబర్లను నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ బోర్డు సభ్యులను అదేవిధంగా చైర్మన్ కూడా నియమిస్తూ ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చైర్మన్ తో పాటు ఒక 10 మంది సభ్యులుగా నామినేట్ చేయబడ్డారు. వారితో పాటుగా మరొక 8 మంది అయితే ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎన్నుకోబడడం అయితే జరిగింది. మొత్తానికి 18 మందితో కూడినటువంటి ఈ కమిటీ పైన సర్వత్రా ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే హర్షిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో, ఎటుపోతూ ఉన్నది తెలంగాణ వాదులకు ఏం జరుగుతూ ఉన్నది దాంట్లో కూడా కొంత మీమాంసలో కూడా ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఈ కమిటీకి సంబంధించి అసలు చైర్మన్ గా ఎవరిని నియమించారు ఏంటనేది ఒకసారి వార్తల్లోకి వెళ్తే కనుక యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి బోర్డు ఏదైతే ఆ బోర్డు ఉన్నదో ఆ బోర్డుకు చైర్మన్ గా ఎంఎస్ఎన్ అంటే ఎం సత్యనారాయణ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎంఎస్ఎన్ ఎవరు అని అంటే ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీకి సంబంధించి ఎంఎస్ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ గా అదేవిధంగా ఫౌండర్ అండ్ చైర్మన్ గా కూడా ఆయన కొనసాగుతూ వస్తూ ఉన్నారు. పెద్ద ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపారవేత్త అని చెప్పుకోవచ్చు. సో మరి అట్లాంటి ఎంఎస్ఎన్ కు దాంట్లో చైర్మన్ గా ఈసారి అవకాశం అయితే కల్పించారు. ఇక మెంబర్ల విషయానికి వస్తే మెంబర్లుగా వినోద్ వెంకటస్వామి ఎవరైతే ప్రస్తుతానికి పెద్దపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారో వివేక్ వెంకటస్వామి వాళ్ళ అన్న, అదేవిధంగా వంశీకృష్ణ ఎవరైతే పెద్దపల్లి ఎంపీ ఉన్నారో వాళ్ళ పెదనాన్న సో వినోద్ వెంకటస్వామికి ఈసారి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి మెంబర్ గా అవకాశం దక్కింది. ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకొక కింద ఒక పేరు చూస్తే కనుక కొనిదెల సురేఖ పేరు కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. సో కొనిదెల సురేఖ అనగానే ఎవరో ఇంకొక వ్యక్తి కావచ్చు అని చెప్పేసి ఫస్ట్ అందరూ అనుకున్నప్పటికీ కూడా తర్వాత కొనిదెల సురేఖ అనగానే కొనిదెల చిరంజీవి భార్య అంటే సినీ నటుడు చిరంజీవి భార్య అని చెప్పేసి అందరూ కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. దీంతోనే ఒక్కసారిగా వివాదం అయితే చేసుకున్నదని చెప్పొచ్చు. సో కొనిదెల సురేఖకు బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వడం పట్ల కొంత విమర్శలు, కొంత వ్యతిరేకత అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ వాదుల మీద? తెలంగాణలో మీకు సభ్యులే లేరా? అసలు తెలంగాణలో మీకు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే కనిపిస్తలేరా? ఎందుకు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళకు పదవులు కట్టబెడతా ఉన్నారని చెప్పేసి కూడా ఒక పోస్టర్ అయితే కలకలం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గతంలో కూడా చిరంజీవి విషయంలో ఎప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర అనేటువంటి విభేదం అయితే రాలేదు. ఇన్ని సంవత్సరాల్లో కూడా చిరంజీవి పలు కార్యక్రమాలకు అటెండ్ అయ్యిండు. కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు కావచ్చు, ఇట్లా ఆయన వివిధ హోదాల్లో సినీ నటుడిగా మొదలుకొని రాజకీయ ప్రస్థానం వరకు కూడా వివిధ హోదాల్లో సామాజిక కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో, సినీ ఫంక్షన్లలో ఎక్కడ పాల్గొన్నా కూడా చిరంజీవి కుటుంబం అంటే తెలంగాణ ఆంధ్ర అటువంటి చిచ్చు ఎప్పుడు కూడా చిరంజీవికి తెలంగాణ మధ్యలో రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు మరి చిరంజీవి భార్యకు మెంబర్ గా అవకాశం ఇవ్వడం పట్ల వ్యతిరేకిస్తున్నారంటే గత కొద్ది రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రస్తుత జనసేన పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ మీ అయ్యే జాగీర్ అని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడిండో అప్పుడే ఇక మెగా ఫ్యామిలీకి తెలంగాణకు మధ్య ఒక అంతరాయం ఏర్పడుతూ ఉన్నది, ప్రాంతీయ భేదం అయితే ఏర్పడుతూ ఉన్నది అని చెప్పేసి కూడా అందరూ కూడా మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు స్వయంగా చిరంజీవికి భార్య కావడము, కొనిదెల సురేఖ చిరంజీవికి భార్య కావడము, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కు వదిన కావడము. సో ఇదంతా కూడా అంటే మెగా ఫ్యామిలీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించి అంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎట్లా ఇక్కడ పదవులు ఇస్తారు అనేది కూడా ఒక పేరు అయితే తెర మీదకి వస్తూ ఉన్నది, ఒక వాదన అయితే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. ఇడుపు కాగితం సినిమాకు సంబంధించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తా ఉన్నారు. మా భాష మీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రకరకాలుగా ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు జరుగుతున్నటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఈ సందర్భంలో మరొకసారి కొనిదెల సురేఖకు ఈ మెంబర్ అనేటువంటి పదవిని ఇవ్వడంతోనే మరొకసారి తెర మీదకి వచ్చిందని చెప్పొచ్చు. చూడాలి మరి దీని మీద తెలంగాణ వాదులు ఎట్లా స్పందిస్తున్నది కూడా. ఇప్పటికే కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు, తెలంగాణ వాదులకు లేనటువంటి పదవులు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తా ఉన్నారు? సో మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళకు ఆంధ్రాలో ఏమైనా పదవులు ఇస్తా ఉన్నారా? సో రేవంత్ రెడ్డి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాడు, చంద్రబాబు కనసైగల్లో పనిచేస్తా ఉన్నాడు. సో సైకిల్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది ఇక్కడ అని చెప్పేసి రకరకాలుగా వాదనలు అయితే వినిపిస్తా ఉన్నటువంటి ఈ తరంలో కొనిదెల సురేఖ కూడా మెంబర్ పదవి రావడానికి కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇక చిప్పల గారి విజయరాజంకి కూడా మెంబర్ గా అవకాశం దొరికింది. ఇక విజయేందర్ తూల్లా, సో తూల విజయేందర్ అంటే మన తూల దేవేందర్ గౌడ్ కుమారుడు అని చెప్పేసి కూడా చాలా వరకు మాట్లాడుతున్నారు. సో ఆయనే కన్ఫర్మ్ గా అయ్యేటువంటి అవకాశం కూడా ఉండేది. తూల విజయేందర్ కూడా మెంబర్ గా అవకాశం దొరికింది. ఇక పొచ్చబోయిన ఈశ్వరమ్మ యాదవ్ కూడా దాంట్లో మెంబర్ గా అవకాశం దొరికింది. ఇక గుండు మల్లయ్య కావచ్చు, స్వాతి కంటామని కావచ్చు, ఇక ఎం రాఘవేందర్ రావు కావచ్చు. ఎం రాఘవేందర్ రావు అనగానే కూడా దర్శకుడు కె రాఘవేందర్ రావు పేరు కూడా ఫస్ట్ తెర మీదకి వచ్చింది. సో ఆయనైనా అనుకుంటారు, కానీ ఆయన కె రాఘవేందర్ రావు. ఇప్పుడు ఈయన మనం చూస్తున్నటువంటి పేరు మాత్రం ఎం రాఘవేందర్ రావుగా కనిపిస్తూ ఉన్నది. ఇక డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ కావచ్చు, ద ఫౌండర్ ట్రస్ట్ అని చెప్పేసి ఇట్లా లక్ష్మీనారాయణ నాయక్ కావచ్చు, ఎం రాఘవేందర్ రావు కావచ్చు.
సో ఇక్కడ వరకు కూడా ఒక 10 పేర్లు అయితే తీసుకున్నారు. సో ఈ 10 పేర్లలో మీరు మొదటి నుంచి గమనిస్తే కూడా అన్ని సామాజిక వర్గాలకు దీంట్లో చోటు కల్పించినట్టుగా ఒక వార్త అయితే వినిపిస్తున్నది. సో రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు, బీసీ సామాజిక వర్గానికి కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గానికి కావచ్చు, ఎస్టీ సామాజిక వర్గానికి కావచ్చు, సో ఇట్లా అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ఎంఎస్ఎన్ చైర్మన్ గా పెట్టి మిగతా 9 మందిని అక్కడ బోర్డు మెంబర్లుగా తీసుకోవడం జరిగింది. సో వీరితో పాటుగా ఇంకొక 8 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా కూడా మనకు దీంట్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే సిఎస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎక్స్ అఫీషియో మెంబర్, అంటే ఏ బోర్డు ఎప్పుడు బోర్డును నియమించినా కూడా దాంట్లో ఆటోమేటిక్ గా ఎక్స్ అఫీషియో మెంబర్ గా తెలంగాణ సిఎస్ ఉంటారు. ఇక వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా దాంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంటారు. ఇక కమిషనర్ ఎండోర్స్మెంట్ అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ కూడా దాంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. వారితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి అంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి జిల్లాలో ఉన్నది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా దాంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా కొనసాగుతారు. అదే విధంగా వైస్ చైర్మన్ అంటే యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ కూడా అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ గా కొనసాగుతూనే ఇక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా దాంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉంటూనే ఇక చివరిగా స్నాతాచార్య ఆర్ సీనియర్ మోస్ట్ ప్రధాన అర్చక ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్లుగా కొనసాగబోతున్నారు. అంటే మొత్తంగా ఒక 18 మందితో కూడినటువంటి కమిటీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించిందని చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు బాగానే ఉండదు. అంటే దీంట్లో కొన్ని పేర్లు మనకు తెలిసినవి ఉండొచ్చు, కొత్త వారికి అవకాశం ఉండొచ్చు, లేదా ఇంకా తెలిసిన వాళ్ళకు కూడా అవకాశం వచ్చి ఉండొచ్చు కాక. కానీ దీంట్లో ప్రధానంగా మాత్రం కొణిదెల సురేఖ మీద ఒక చర్చ అయితే నడుస్తూ ఉంటే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కమిటీ పైన ఈ కమిటీని నియమించడం దానిపైన కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో నాకు అర్థం కావడం లేదు. మొన్న నేను కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ సభకు నేను హాజరు కాలేదు, అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి మునుగోడు అంటే నల్గొండ జిల్లాకు వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఆయన భువనగిరికి ఎంపీగా కూడా పనిచేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉన్నది. ఈ సందర్భంలో ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి నన్ను సంప్రదించకుండా ఈ కమిటీని ఏర్పాటు చేయడం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పకనే చెప్పిండు. సో ఇట్లా అంటే బోర్డు మెంబర్లను ఏర్పాటు చేసేటప్పుడు కావచ్చు, లేదా చైర్మన్ ఏర్పాటు చేసేటప్పుడు కావచ్చు, సంబంధిత జిల్లా నాయకులకు కావచ్చు, సంబంధిత ఎమ్మెల్యేలకు, ఆ సంబంధిత ఎంపీలకు కావచ్చు, లేదా జిల్లాకు సంబంధించినటువంటి లేదా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో కొంత సమన్వయం చేసుకొని వాళ్ళ వర్గానికి ఆ పదవులు ఇప్పించుకునేటువంటి అవకాశం సాధారణంగా కనిపిస్తూ ఉంటది. కానీ ఈ సందర్భంలోనే రాజగోపాల్ రెడ్డికి ఏ మాత్రం కూడా ఇంటిమేషన్ లేకుండా, రాజగోపాల్ రెడ్డికి సమాచారం లేకుండా ఈ కమిటీని నియమించడాన్ని ఆయన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన సభకు హాజరు కాలేకపోయిండు. ఇక రేపు రాజీనామా చేస్తాడు, గవర్నమెంట్ తిరుగుబాటు చేస్తాడు, కాంగ్రెస్ పార్టీ మీద ఇక తిరుగుబాటు చేయబోతున్నాడని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఈ కమిటీకి సంబంధించి కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏది ఏమైనా కూడా మొత్తానికి కమిటీ మీద ఒక చర్చ అయితే జరగబోతున్నది, ఒక రచ్చ అయితే మారబోతున్నది. ఎట్లా ఇస్తారు మీరు పదవులు, కొణిదెల సురేఖకు మీరు ఏ ప్రాతిపదికన పదవి ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం చూడాలి. మరి ఏం జరుగుతుందని కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా అయితే ఎంతైనా ఉన్నది.